మనిషి యొక్క మెదడు మార్పులో ప్రావీణ్యత సంపాదించినందుకు నాకు నోబెల్ ప్రైజ్ ప్రసాదించడం జరిగింది. ఆ విషయాన్ని పురస్కరించుకొని మీరు నన్ను ఈ విధంగా ఘనంగా సన్మానించారు. అందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మీతో ఒక విషయం మనవి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ బహుమతి నా ఒక్కడి శ్రమ ఫలితం మాత్రం కాదు. నాతో పాటు సంవత్సరాల తరబడి నా అసిస్టెంట్స్ తిండి తిప్పలు లేకుండా రాత్రింబగళ్ళు శ్రమించారు. ఈ సన్మానంలో కొంత భాగం వారికే చెందవలసి ఉంది. నేను జీవితంలో అనేకమైన ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అందులో మెదడు మార్పు ఒకటి. దీనివల్ల నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా అన్న ఆత్మతృప్తితో రిటైర్ కాదలుచుకోలేదు. ఐ హావ్ వన్ గ్రేటెస్ట్ అంబిషన్ ఇన్ లైఫ్. మానవ సృష్టి ప్రారంభం నుంచి పరిష్కారం కాకుండా ఒక ప్రశ్న మిగిలిపోయింది. దాన్ని సాధించగలిగినట్లయితే మన దేశం వైద్య శాస్త్రంలో ప్రపంచంలోనే ప్రథమ శ్రేణి దేశంగా నిలబడిపోతుంది. ఆ ప్రయోగం ఏంటో చెప్తారా? నాట్ నౌ ప్లీజ్. నా ప్రయోగంలో విజయం సాధించిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిపించి తప్పకుండా చెబుతాను. వాట్? చనిపోయిన మనిషిని బతికించడమా? సార్, మీరు సైంటిస్టే గాని ప్రాణాన్నిచ్చే బ్రహ్మ మాత్రం కాదు. బ్రహ్మని కాకపోయినా కృషితో ఆధునిక భారతాన్ని రచించగల వ్యాసుని మాత్రం కాగలను. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ చేసి చనిపోయిన మనిషిని తప్పకుండా బ్రతికిస్తాను. Is it possible, sir? ఇప్పుడు నేను సాధించిన మెదడు మార్పిడి ఒకప్పుడు అందరూ అసాధ్యం అన్నారుగా. మృత్యుపై విజయం సాధించి ఈ నేలపై ఉన్న ప్రతి మనిషిని చిరంజీవిగా మార్చగలనంటారు. పురాణాలు చదివి మరణం లేని మార్కండేయుల్ని ఆంజనేయుల్ని సృష్టించగలనుకుంటున్నారా? అలా అయితే ఏరి వాళ్ళంతా ఈ యుగంలో కనిపించరే? ఒక నోబెల్ ప్రైజ్ గ్రహీత అయ్యుండి మీరిలా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. నా ఆలోచనలకు ఆచరణలో ఒక రూపం కల్పిస్తాను శ్రీపతి. ఈ కాలం కోరుకునే బుద్ధుడు, జీసస్, గాంధీ లాంటి మహాత్ములు ఇక మీదట నేల రాలకుండా చేసి రక్తపాతంతో కూడుకున్న ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపిస్తారు. ఈ అద్భుతమైన పరిశోధన విరమించకండి. కానీ అలా జరగడానికి ఇది వేదకాలం కాదు సార్. మనిషి వయసుతో పాటు శారీరక పరిమాణం పెరగటానికి జీవకణాల ఉత్పత్తి ఎలా కారణమో, మనిషి జబ్బుపడి మరణానికి చేరువైనప్పుడు ఆ జీవకణాల్లో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం కూడా అంతే కారణం. అలాంటి కణాలపై నేను అదుపు సాధిస్తాను. కంట్రోల్ దమ్. శరీరంలో జీవకణాల ఉత్పత్తిని క్రమబద్ధం చేసి ఆ జీవకణాలు చావకుండా సైన్స్ సహకారంతో చావుపై విజయం సాధిస్తాను. అప్పుడు 1, 2, 3. వెరీ గుడ్. నో, ఆపదు. ఆయాసం వచ్చిన, చెమటలు పట్టిన, కళ్ళు తిరిగిన వ్యాయామం చేయటం ఆపదు. ఆపదు. వ్యాయామం చేయకపోతే ఇది పెరుగుతుందిరా. పొట్ట 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 మా తాత కూడా పెరగలేదు. సైజు పెట్టడానికి ఎక్సర్సైజ్ తో సంబంధం లేదు. నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ దట్. ఒరేయ్, ఎంతసేపు మీ తాత గొప్పలు చెప్పుకోవడమే గాని మనకి ఒక చరిత్ర ఉంటే బెటర్ అని నీకెప్పుడు అనిపించదా? అనిపిస్తుందిరా. కొన్నాళ్ళాగి చూడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏలేస్తా ఏలేస్తా. కన్యాకుమారి నువ్వు వేళ్లే కదరా నిన్ను వదిలేసింది. వీక్నెస్ మీద కొట్టకురు. అప్పటికి కుమారికి చెప్తూనే ఉన్నా, ఒసే పిచ్చి మొహమా, కొన్నాళ్ళు ఆగవే, ఎప్పటికైనా నేను ఎస్పీ అవుతానంటే నా మాట వినకుండా బీట్ కానిస్టేబుల్ గా నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, ఒరే పిచ్చి మొహమా, ఇన్నాళ్ళు నువ్వు ఐపీఎస్ అనుకున్నానని చెప్పి నన్ను కాదని ఇంకొకటి చేసుకుని వెళ్ళిపోయింది గురు. శాబాష్, ఆ అమ్మాయి మంచి నిర్ణయమే తీసుకుంది. పుంజు కూస్తే పొద్దు పడవద్దు మిత్రమా. ఈ నగ్న సత్యం వెళ్ళాకే పారిపోయి ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలాంటి మొగుడు దొరకడు. రాత్రి నువ్వు పెట్రోలింగ్ చేసిన ప్రాంతంలో ఒక అమ్మాయి మర్డర్ అయిపోయింది కదా, ఆ నేరస్తుని పట్టుకున్నావా? బాల్య స్నేహితులం కాబట్టి మమ్మల్ని వదిలేసావు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడున్నా సరే గాలించి గాలించి ఇదే సైకిల్ మీద వెళ్లి టింగ్ టింగ్ మని ఆ విలన్ గాడిని పట్టుకుంటాను, పట్టుకుని తీస్తాను. నీకెందుకమ్మా ఈ శ్రమ? నౌకర్లున్నారుగా. ఈ మాత్రానికి అలసిపోలేనయ్యా, మీరు కానివ్వండి. ఏమిట్రా? ఊరికే వస్తే ఒట్టిగట్టు కూడా వదలొద్దన్నాడు. ఎవరు? మునగపాక మంగయ్య? ఆడవిడు మీ తాతలే. చెల్లెమ్మ నవ్వింది కాబట్టి జోక్లా వదిలేసి ఊరుకున్నాను. లేకపోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసి మరీ కొట్టేవాడిని. సరే, ప్రస్తుతానికి తిను. థ్యాంక్స్ అండి. అది కొంచెం ఇలా ఇవ్వండి. అది అమ్మయ్యా. ప్రతాప్, చెల్లెమ్మ ఆరోగ్యం గురించి డాక్టర్ ఏమన్నాడు?
ఈ డెలివరీ కూడా ప్రమాదం అంటున్నారు. ముఖ్యంగా బిడ్డ కంటే విజయ్కి. ప్రతాప్, ప్రేమించిన వ్యక్తిని పోగొట్టుకోవడంలో విషాదం తెలిసిన వాణ్ణి. డ్యూటీ పట్ల నాకున్న శ్రద్ధ నా భార్య మీద కూడా నాకుండుంటే, సకాలంలో మెడికల్ ఎయిడ్ అందించుంటే నా భార్య నాకు దక్కేది. ఎస్ సార్, గన్నవర వద్ద హెలికాప్టర్లు దించిన సరుకు లారీలు ఎక్కిస్తున్నారు సార్. ఏం లోడ్ చేస్తున్నారా? కనపట్ల పళ్ళు. ఏమిటిది? ఉప్పు. వా, ఏ సముద్రంలో తయారైందిరా? చెప్పు, ఎక్కడ తీసుకెళ్తున్నారు? చిన్న గాయమేగా, రేపటికల్లా తగ్గిపోతుంది. ఏ ఏమిటా చిన్నపిల్ల? ఈ పిల్లాడికి తల్లిగా ధైర్యంగా ఉండాలి. ఉం? ఆ, వీడేమంటున్నాడు? ఒకవేళ నేను వాడితో పాటు వచ్చేస్తే ఇలాంటి సమయాల్లో డాడీని ఎవరు చూసుకుంటారా అమ్మా అని నిలదీసి అడుగుతున్నాడు. ఎందుకు అలా మాట్లాడతావు? నీకేం కాదు. కాకూడదనే మనం కోరుకుంటున్నాం. కానీ 4 కానుపులు పోయాక నా కడుపులో పెరుగుతున్న 5వ బిడ్డ అమ్మ కడుపుని పద్మవ్యూహంగా మార్చిన అభిమన్యుడవుతాడో లేక అమ్మనే తీసుకుపోతాడో చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఇలా మాట్లాడి నన్ను భయపెట్టుకో విజయ. నీకేం కాదు, నీకేమీ కానివ్వను. రిలాక్స్ రిలాక్స్. శ్రోతలకు ముఖ్యమైన ప్రకటన. ఈ రోజు సాయంత్రం 8 గంటలకు ప్రబల ఖూనీకోరి విల్సన్ జైలు కమ్ములను కోసి తప్పించుకున్నాడు. ఇతడు బాల్యంలోనే తన తల్లి చెడు నడవడిక కారణంగా అనాథుడై సంఘంచే అవమానింపబడి మానసిక వ్యధకు గురి అయ్యాడని పోలీసులు చెబుతున్నారు. ఇతడు తన 15వ ఏట చేసిన మొట్టమొదటి హత్య తన తల్లిది. అంతేకాక వ్యభిచార స్త్రీలను, తనను వెన్నంటే పోలీసుల్ని, చీకటి పడిగానే ఒంటరిగా పోయే వారిని దయా దాక్షిణ్యాలు లేకుండా హత్య చేస్తుంటాడు. ఇంతవరకు 36 హత్య చేశాడు. ఇతడు గత మార్చి నెలలో గుంటూరు సమీపంలో ఒక అమ్మాయిని హత్య చేయబోయే సమయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతడు మానసిక రోగి అవడం వల్ల మానసిక చికిత్సా కేంద్రానికి పంపి బలమైన కావలి ఉంచవలసిందిగా కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు తప్పించుకున్న విల్సన్ ని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మన పెద్దలు మనం పట్టుకోకముందే మన ఈ ఊరు పొలిమేరలు దాటిపోవాలి. మరి మీ వాళ్ళేమని అంటారని నువ్వు భయపడడం లేదా? మన పవిత్రమైన ప్రేమకు ఆ దేవుడు తోడుగా ఉన్నంత వరకు మనం ఎవరికీ భయపడక్కర్లేదు. ఇందాక న్యూస్ లో చెప్పారే కూలీకోరు విల్సన్ గురించి, అతడే మన ఎదురుపడ్డా నీకు కొంచెం కూడా భయపడ్ను. నిజంగా విల్సన్ వచ్చినా భయపడవా? ఏ ఎందుకు అలా నీరు కరిపోయా? నిజంగా అతడు మనం ఉండే చోటుకొస్తే నన్ను ఒంటరిగా వదిలి పారిపోయేలా ఉన్నావే. నేను పిరికివాడినేం కాదు. నా ప్రాణాలు ఇచ్చానా నేను కాపాడుకుంటాను. 1 minute.
నేను జూబ్లీ హిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్, మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఓ జంటను హత్య చేసి హంతకుడు నువ్వు పెట్రోలింగ్ చేస్తున్న ఏరియా వైపు వస్తున్నాడు. వాడు ఎక్కువగా హత్యలు చేసేది ఆడవాళ్ళని. అందుకే అక్కడున్న లేడీస్ హాస్టల్కి వాడు తప్పకుండా వస్తాడు. చాలా జాగ్రత్తగా సెర్చ్ చేస్తున్నాం. బీ అలర్ట్. ఓకే ఓకే. నువ్వా? అవును నేనే. ఇడియట్, చీకట్లో ఏం చేస్తున్నావు? హంతకుడు వస్తున్నాడేమో అని చూస్తున్నా. చూస్తున్నట్టు లేదు, దాక్కున్నట్టుంది. హ, దాక్కుని చూస్తున్నా. సరే, సడన్ గా హంతకుడు వచ్చాడనుకో, ఏం చేస్తావు? నేనేమన్నా తెలివి తక్కువ వాడినా? హెల్ప్ హెల్ప్ అని నిన్ను పిలుస్తా. అందుబాటులో నేను లేననుకో, అప్పుడు? లేకపోతే మా తాత హైట్ తక్కువైనా ఎంత గొప్ప ఫైటరో వాడికి డీటెయిల్డ్ గా చెప్తా. వాడు వెళ్ళలేదనుకో, వాడి కర్మ. ఫైనల్ గా నేనే ఫైటింగ్ లో దిగుతా. ఉంటావా? అంటే ఫైటింగ్ అయిపోయిన తర్వాత కాదు, వాడి కోసం ఇక్కడే ఉంటావా అని. ఉంటాను, ఉండి తీరతాను. విజయమో వీరస్వర్గమో చవి చూస్తా. సరే, వాడు రాకపోతే? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేజ్ చేస్తా. సరే, అదే పనిలో ఉండు. అన్నో నాకు భయంగా ఉంది, నేను కూడా వస్తా. ప్రతాప్ హియర్. మిస్టర్ ప్రతాప్. సార్. తప్పించుకున్న విల్సన్ ఒక్క రాత్రిలోనే 15 మందిని హత్య చేశాడు. పోలీసులంటే షోక్గా కాకి గుడ్డలు వేసుకుని అమాయకులపై అధికారాలు చెలాయించడం కాదు, డ్యూటీలో అప్రమత్తంగా ఉండాలి. ఎస్ సార్. మళ్ళీ నేను ఫోన్ చేసి అడిగేలోగా హంతకుడు నా ముందు నిలబెట్టాలి. ఎస్ సార్. హాయ్. విజయ్ ఆగో, ఉండమంటే ఉండి నీ పని చెప్తాను. ఆగో. ఏ విజయ్ ఆగమంటే. ఏ విజయ్. విజయ్
ఒక అమ్మని వెలిసి మాట్లాడుతున్నాడు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా ఎక్స్పెరిమెంట్ ఫలించిందమ్మా. ఇట్స్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఐ హావ్ ఫౌండ్ అవుట్. ఈ మందిస్తే మరణించినవాడు బతుకుతాడా? సృష్టి ప్రారంభం నుంచి పరిష్కారం కాకుండా మిగిలిపోయిన ప్రశ్నకు జవాబు కనుక్కున్నాను. మనది వేద భూమి మాత్రమే కాదు, విజ్ఞాన భూమి అని ప్రపంచాన్ని చాటి చెప్పే పరిజ్ఞానం చేజిక్కించుకున్నాను సారా. ఓ మనిషి శవం కావాలి. హలో, డాక్టర్ వేదవ్యాసుని. అర్జెంటుగా నాకు డెడ్ బాడీ కావాలి. పోస్ట్ మార్టం కానిది, చనిపోయి 2 గంటలు దాటంది. ఎస్ ఎస్, వెరీ వెరీ అర్జెంట్. ఇప్పుడే పంపిస్తాను. ఏమిటయ్యా? అయ్యా, మార్చురీలోని 2వ వరుసలో ఉన్న 2వ శవాన్ని వెంటనే వ్యాన్లోకి ఎక్కించండి. అర్ధరాత్రి కడ శవాన్ని కూడా నిద్రపోనివ్వరా సముద్రాల. ఈ 2వ వరుసలో 2వ శవం, ఇట్నుంచి 2వదా అట్నుంచి 2వదా? 1 2 ఏదో కానీ ఏ తల్లి కన్న బిడ్డైనా ఎలా చనిపోయినా నా ప్రయోగంతో తిరిగి ప్రాణం వచ్చిన తొలి ప్రాణిగా మానవ చరిత్రలో ఏకైక వ్యక్తిగా మిగిలిపోతాడు. ఎన్ని గంటలకు సార్ ఇంజక్షన్ ఇవ్వాలి సార్? ప్రతి గంటకు ఇంజక్షన్ చొప్పున 6 ఇంజక్షన్లు కనుక ఇచ్చినట్టయితే ఈ శవానికి తిరిగి ప్రాణం వస్తుంది. ఒళ్ళు కొవ్వెక్కి మీరు డ్యూటీలో కూడా తాగుతున్నారా? అసలు మీరేం చేశారో తెలుసా? అనాథ శవాన్ని పంపించమంటే ఇవాళ పోస్ట్ మార్టం చేయాల్సిన హంతకుడు విల్సన్ శవాన్ని పంపించారు. ఈ విషయం చీఫ్ డాక్టర్ తెలిసిందంటే నా పని. తప్పు జరిగిపోయిందయ్యా. ఇంకెప్పుడు డ్యూటీలో తాగం. మీరేగా పోస్ట్ మార్టం చేస్తారు. మమ్మల్ని మీరే ఎలాగైనా కాపాడాలి. అవునయ్యా. సర్లేండి, మరో శవాన్ని మేనేజ్ చేద్దాం. ఈ సంగతి ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్త. అట్టగనయ్యా.
చూడు బేబీ, జీవితంలో అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయి. కొన్ని ఆనందాన్ని ఇస్తే కొన్ని బాధ పెడతాయి. ఈ రెండింటికి ఒకేలా స్పందిస్తేనే మనిషి జీవితం చాలా హాయిగా ఉంటుంది. పోయిన వారి గురించి ఆలోచిస్తూ బాధపడకుండా మామూలుగానే నీ పనిలోకి వెళ్తుండమ్మా. నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్. మరణించిన వ్యక్తి బతికి బయటపడ్డాడు. మీ ఘన విజయానికి నా జోహార్లు. ప్రపంచంలో ఎవ్వరూ సాధించింది మీరు సాధించారు. ఇది మన భారతదేశానికి చాలా గర్వకారణం. యూ హ్యావ్ క్రియేటెడ్ వాట్ యూ ఇమాజిన్. రియల్లీ యువర్ ఎ బ్రహ్మ. ఓ మై గాడ్ సార్, మీరు ప్రమాదకరమైన హంతకుడికి ప్రాణం పోశారు. వాట్ డు యు మీన్? ఇతను మామూలు మనిషి కాదు. 35 మందికి పైగా హత్యలు చేసి నగర ప్రజల్ని భయభ్రాంతులు చేసిన హంతకుడు విల్సన్ రాత్రి పోలీసుల చేతులు షూట్ చేయబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మీరు చేసింది ప్రయోగం కాదు, సంఘాన్ని నాశనం చేసే మారణ హోమం. కిల్ హిమ్ ఇమ్మీడియట్లీ. నో, అహోరాత్రులు శ్రమించి సాధించిన విజయం ఇది. అయితే వీణ్ణి చంపి మరో వ్యక్తికి ప్రాణం పోయండి. సువర్ణాక్షరాలతో రాయవలసిన నా చరిత్రకి తొలి పలుకుల్లాంటి ఈ ప్రాణి నేను కర్తెచ్చలేను. అసలు అది సాధ్యం కాదు కూడా. ఒక్క సెకండ్. ఇతన్ని కోసినా పొడిసినా షూట్ చేసినా చావడం. ఇతను చావాలంటే మళ్ళీ నేనే మందు కనిపెట్టాలి. ఓ మై గాడ్, మీరు మామూలు బాంబుని కాదు, అణుబాంబును ఉత్పత్తి చేశారు. ఇప్పుడు ఎలా? భయపడాల్సిన పని లేదు శ్రీపతి. ఇతడు హంతకుడైనా సరే మెదడు మార్పిడి చేస్తాను. హింసను విడనాడి బుద్ధుడిగా మారిన తర్వాత నా ఈ విజయాన్ని ప్రపంచానికే తెలియజేస్తాను. అప్పటి వరకు ఇది రహస్యంగానే ఉంటుంది. ఎంత చెప్పినా మీరు ఇలా మొండికేయటం చాలా దారుణం మిస్టర్ వేదవ్యాస్. చూడండి, మా అమ్మాయి పిల్లిని హత్య చేసి ఆమెను జీవోత్సవంలా మార్చిన వాడు ఇతనే. వెంటనే చంపేయండి. రేపేదైనా అనుకోని జరిగితే అందుకు మీరే బాధ్యులవుతారు. గుర్తుంచుకోండి. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నారా? నో, నేను ఆశావాదని. విల్సన్ గతం ఏమైనా సరే నేను అతను దక్కించుకుంటాను. ఇంతకీ విల్సన్ కి గతం గుర్తుకొస్తుందంటారా? నేను చేస్తున్న ఎక్స్పెరిమెంట్ పూర్తయ్యాకనే ఆ విషయం చెప్పగలను. ఇప్పుడు నేను ఇవ్వబోతున్నది ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత సరిగ్గా 12 గంటలకి ఇతనికి పాత జ్ఞాపకాలు ఉన్నాయా లేవా అనే విషయం తెలిసాక అప్పుడు ఇతనికి మెదడు మార్పిడి చేయటమా లేదా అని నిర్ణయిస్తాను.
ఏమైంది? అంతా వెతికాను సార్, ఎక్కడా కనిపించట్లేదు. బిల్డింగ్ కాపలాగస్తున్న కుక్కని, ఆ. పక్క ప్లాట్ లో ఉన్న అమ్మాయిని చంపి ఆ. వెలిసిన ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడేమోనని నా అనుమానం సార్. మై గాడ్, అయితే ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులకి సంగతి తెలియచేద్దామా? గవర్నమెంట్ కి తెలియకుండా చేస్తున్న ఎక్స్పెరిమెంట్ పోలీసులకు తెలియకూడదు. అతను ఎక్కడైనా సరే మనమే పట్టుకోవాలి. కమాన్. దేశంలో ఎక్కడ చూసినా అరాచకం ఎక్కువైపోయింది. మరి దేశం పాడైపోయిందండి. ఊరంతా వెతికి చూశాను, వాడెక్కడా దొరకలేదు. డెక్కాన్ హోటల్ పక్కనున్న హాస్పిటల్లో ఒక నర్సు డాక్టర్ చచ్చున్నారు. ఈ హత్యలు విల్సన్ చేశాడని నా అనుమానం. అయితే ఓ పని చేద్దాం. ఇక మీదట వాడిని చావుకి నేను మందు తయారు చేసే ప్రయత్నంలో ఉంటాను. వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించు, వాడిని చంపి ఇంకో శవాన్ని బతికిద్దాం. తొమ్మిదో నెల పూర్తవుతుంది. మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు అలా చెప్పారంటే ఈయన నన్ను పాపలా ఎత్తుకునే తిప్పుతూ ఉంటారు. ఒకసారి ఇలా రండి. ఏం ప్రమాదం లేదుగా? ఇటోరియస్ డ్యామేజ్ కావడం వల్ల డెలివరీ కాంప్లికేటెడ్ కావచ్చు. బిడ్డ సంగతి సరే డాక్టర్, నా భార్య క్షేమే నాకు ముఖ్యం. ఇద్దరిని కాపాడవలసిన బాధ్యత మాకుంది. పెయిన్ స్టార్ట్ అవగానే ఊపిరి తీయటం కొంచెం కష్టం అవుతుంది. వెంటనే తీసుకొచ్చి అడ్మిట్ చేయండి. ఐ విల్ ట్రై టు మై బెస్ట్. డెలివరీ టైంలో మీరు పక్కనే ఉండాలి. అలాగే, థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటి మీరు డాక్టర్తో సీక్రెట్ గా మాట్లాడుతున్నారు? బాబు గురించి. అబద్ధం. మీరేం అడుగుతున్నారో నాకు తెలుసులేండి. బాబు కన్నా ఈ పాపే ముఖ్యం అంటున్నారు, అవునా? నిజం కదూ? నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందో తెలుసా? ఏమనిపిస్తుంది? నేను లేకపోతే మీరు బ్రతకలేరని. చూడండి, మీరు ఓ నిమిషం బయట ఆగితే లోపలికెళ్ళి ఓ తాడు పట్టుకొని తెస్తాను. దేనికి? అమ్మవారికి ముడుపు కట్టాలి. కడితే
అమ్మగా కాకపోయినా మీ భార్యగానైనా మిగలొచ్చని. అది ఎక్కడికెళ్ళినా మీ డ్యూటీ మర్చిపోరా? నేను మర్చిపోయినా డ్యూటీ నన్ను మర్చిపోదు. రా. వయసు వరదలాయే సొగసుల తెగలాయే ఊకులే వెచ్చగా రేకులే విచ్చగా నేనే తప్పెదరే పెర పెరమన్నదిలే కనులే చిలిపిగా కథలే తెలపగా డాడీ. గుడ్ మార్నింగ్. నీ కొత్త జాబ్ ఎలా ఉంది? ఫైన్ డాడీ, వెరీ ఫైన్. ఐఎమ్ హ్యాపీ. ఆ, వచ్చే ఆదివారం నేను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారమ్మా. చూడు డాడీ, నేను కోరుకున్నవాడు ఎటూ నాకు దక్కలేదు. మీరు చెప్పినట్టే చేయాలనుకుంటున్నాను. ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను డాడీ. బాయ్ డాడీ. హలో విమలా, మనకి పెళ్లి వారు శ్రమ తగ్గించారు. ఫ్లైట్ కి వ్యవధి లేక డిన్నర్కి అక్కడికే వచ్చేస్తామన్నారు. ఓకే డాడీ. ఎంతమందికి డిన్నర్ ఏర్పాటు చేయాలో చెప్పండి. ముగ్గురికేనమ్మా. అల్లు నాకు చాలా బాగా నచ్చాడు. మేట్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. చక్కగా డ్రెస్ చేసుకుని రెడీగా ఉండు. నో ప్రాబ్లం డాడీ. వారు వచ్చేలోగా ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీగా ఉంటాను. ఓకేనా?
సార్ మా మేనేజర్ గారు నేను ఆమె కోసం అన్ని రూములు వెతికి చూసామండి, కానీ ఆమె కనబడలేదండి. నాకు చిన్న సందేహం, మా హోటల్ వెనుకున్న రవిడులు పెద్ద కూనీకూరలండి. సార్ ఇప్పటికే ఈ హోటల్లో 4-5 అమ్మాయిలు హత్య చేయబడ్డారు. నేను ఇలా చెప్పానని ఎవరికి చెప్పకండి సార్ మీరు. వాళ్ళు నన్ను బతకనివ్వరు సార్. ఎందుకైనా మంచిది ఆ వెనక్కి వెళ్ళి చూడండి సార్. నువ్వే ఆఖరిసారిగా చూసావన్నమాట. అవునండి. ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడిన 4 గంటల తరువాతే డాక్టర్ శ్రీపతి దారుణంగా హత్య చేయబడ్డారు. అవునండి. ఆయన ఇక్కడికి వచ్చి నిన్ను ఏమడిగారు? దానికి నువ్వు ఏం సమాధానం చెప్పావు? ఇక్కడ పనిచేస్తున్న మా అమ్మాయి ఏమైందని అడిగారండి. నాకు తెలియదని చెప్పానండి. సమస్యల్లో ఇరుక్కుంటావు. వారికి నీకు మధ్యలో ఏవో గొడవలుండి డాక్టర్ గారిని చంపి తప్పించుకోవాలని చూస్తున్నావు అనమాట. నిజం చెప్పు, చెప్పరా? నాకు తెలియదు సార్. ఇంతకు ముందే హోటల్లో 4 మర్డర్లు జరిగాయి సార్. వాడు చెప్పింది నిజమేనా? మటర్ జరగలేదు సార్. 4 అమ్మాయిల దాకా మిస్ అయ్యారు. మీకెలా తెలుసు? 4 అమ్మాయిలు హోటల్లోకి వచ్చినట్టు రిజిస్టర్ లో ఎంట్రీ ఉంది, కానీ బయటికి వెళ్ళిన సంతకాలు లేవు సార్. మరి పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మా మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు కంప్లైంట్ చేయలేదు సార్. డాక్టర్ శ్రీపతి గారిని ఎవరో కావాలని హత్య చేశారంటే నాకు నమ్మకం కరెక్ట్ సార్. ఆయనకి ఎక్కువ మందితో పరిచయం లేదు, పైగా ఎప్పుడో కొంచెం మందు తాగడం తప్ప మరే దురలవాట్లు లేవు. ఆ హత్య జరిగిన హోటల్ మీద నాకు డౌట్గా ఉంది సార్. ఎందుకంటే ఆయన కూతురు అక్కడే రిసెప్షనిస్ట్ గా చేరి కనిపించకుండా మాయమైంది. ఆ పక్కనే ఉన్న హాస్పిటల్లో చాలా మంది నర్సులు మాయమైనట్టు కంప్లైంట్ వచ్చింది సార్. సో ఆ హోటల్ని చెక్ చేయడానికి నాకు పర్మిషన్ కావాలి సార్. దెన్ వీ మస్ట్ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్. విల్సన్ లాంటి భయంకరమైన నేరస్తుని షూట్ చేసిన నువ్వు డాక్టర్ శ్రీపతిని హత్య చేసిన వ్యక్తిని సులభంగా పట్టుకోగలవన్న నమ్మకం నాకుంది. దానికి ఎలాంటి పర్మిషన్ కావాలన్నా నేను ఇస్తాను. హలో, ఇక్కడ జరిగిన శ్రీపతి గారి హత్య వివరాలు పేపర్స్ లో రాకుండా చూసుకోండి. అది మాత్రమే కాదు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంటూ మా పేరు చెడగొట్టకండి. అర్థమైందా? ఒక ప్రముఖ వ్యక్తికి ఈ హోటల్ కి సంబంధం ఉందని మీకు తెలుసు. కాదని కలిగితే ఏమవుతుందో మీకే తెలుసు. ఇట్స్ ఓకే. సార్, మీరు వారెంట్ సైన్ చేసిస్తే నేను ఆ స్టార్ హోటల్ రైట్ చేస్తాను సార్. మిస్టర్ ప్రతాప్, అది ప్రముఖులకు చెందిన హోటల్ నీకు తెలుసు అనుకుంటాను. హత్య చేయబడిన డాక్టర్ కూడా ఒక ప్రముఖుడే సార్. కావచ్చు, కానీ అలాంటి హోటల్లో పోలీసుల హడావిడి కనిపిస్తే వాళ్ళ బిజినెస్ ఏం కావాలి? ఒకరి బిజినెస్ గురించి ఆలోచించడం మన బిజినెస్ కాదు సార్. అది కాదు ప్రతాప్, అది ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన స్టార్ హోటల్. ఆ స్టార్ హోటల్ ఎవరిదైనా మన భుజాలకి స్టార్స్ తగిలించుకుంది ప్రజలకి సేవ చేయడానికి సార్. అవసరం అయితే ఆ హోటల్ని సీజ్ చేయాలి. వాట్ డు యు మీన్? ఆ హోటల్ సీజ్ చేస్తే వాళ్ళ పరువేం కావాలి? పరువు కంటే ముఖ్యం మనుషుల ప్రాణాలు సార్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్రతాప్. డ్రాప్ దట్ ఐడియా. టేక్ ఇట్ ఈజీ. రిజిగ్నేషన్ వరకు ఎందుకయ్యా? ఓకే ఓకే. సూటిగా పోయే పోలీసు రాజకీయవాదులను ఢీక్కున్నప్పుడు జాగ్రత్తగా ఢీక్కోవాలి. మిస్టర్ ప్రతాప్, సైలెంట్ గా నీ స్క్వాడ్ తో వెళ్లి హోటల్ చెక్ చేయండి. ప్రజలకు గాని పత్రికలకు గాని తెలిసేటట్టు హడావిడి చేయొద్దు. నీకు సరైన ఆధారం దొరికితే రైట్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. ఐఎమ్
ఒక ఇన్వెస్టిగేషన్ విషయంలో మిమ్మల్ని కలవాలని వచ్చాను. ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్. పోలీసులకి సైంటిస్టులతో పనిపడటం చాలా అరుదైన విషయం. 4 గోడల మధ్య మీరు చేసేది, నలుగురు మంచి కోరి మేం చేసేది పరిశోధన అయినప్పుడు ఒక్కోసారి కలవక తప్పదు. అంటే సైంటిస్టులు చేసేది నలుగురు మంచి కాదంటారా? ఐ డోంట్ మీన్ ఇట్. డైనమైట్ కనిపెట్టడంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఉద్దేశం బండరాళ్లను బద్దలుకొట్టడం అయితే, అదే నేర ప్రపంచం చేతిలో పడి ప్రపంచ భవిష్యత్తును నాశనం చేసే ఆయుధం అయింది. అఫ్ కోర్స్. కానీ దానికి నోబెల్ కారణం ఎలా అవుతాడు? కాకపోవచ్చు. కానీ కొన్ని శతాబ్దాల ముందు చూపు గల శాస్త్రజ్ఞులు నరమేధానికి కారణమయ్యే సైన్స్ ను బ్రతికించకూడదు. యు ఆర్ స్వెట్టింగ్ డాక్టర్ యాస్. థ్యాంక్ యూ. మీరు నన్ను ఇలా ఎందుకు నిలదీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సి డాక్టర్ వ్యాస్, ఒక క్రిమినల్ కారణంగా ఒక అమ్మాయి, ఆమెతో పాటు ఒక కుక్క హత్యకు గురయ్యారు. మార్చిలో ఆ శవాలకు తగిలిన గాయాలపై ఏదో కెమికల్ రియాక్షన్ వచ్చి కరిగిపోయినట్టయ్యాయి. అంతేకాకుండా టక్కన కాంటిన రోడ్లలో ఎంతో మంది అమ్మాయిలు మాయమయ్యారు. మీ అసిస్టెంట్ శ్రీపతి కూడా అక్కడే హత్యకు గురయ్యాడు. అతని గాయాల మీద కూడా ఇలాగే అయ్యాయి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఈ విషయంలో సరైన కారణం చెప్పలేకపోతున్నారు. దేశంలోకెల్లా గొప్ప బయోకెమిస్ట్ అయిన మీ దగ్గర డెఫినెట్ గా దీనికి సమాధానం దొరుకుతుందని ఇలా వచ్చాను. ఇవి పోస్ట్ మార్టం రిపోర్ట్స్. జరుగుతున్న హత్యాకాండ ఆపడానికి మీ రిపోర్ట్స్ త్వరగా ఇస్తే మా ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది. తప్పకుండా. థ్యాంక్ యూ డాక్టర్. అదే హోటల్లో చాలా మంది అమ్మాయిలు మాయమైనట్టు ఎస్పీ గారు చెప్పారు. అంటే డెఫినెట్ గా విల్సన్ అదే హోటల్లో ఉండి ఉంటాడు. మిస్టర్ పాణి, ఇంకా ఆలస్యం చేస్తే మన ప్రాణాలు కూడా దక్కవు. మనం పోయిన తర్వాత అతను ఎవరు ఏమీ చేయలేరు. దిస్ ఈజ్ అ లేజర్ గన్. దీని నుంచి విడుదలయ్యే బీమ్స్ తో కొన్ని గంటల సేపు స్పృహ లేకుండా ఉంచొచ్చు. దీన్ని తీసుకువెళ్లి ఎలాగైనా విల్సన్ షూట్ చేయి. అతనికి తెలివచ్చేలోగా అతను చంపడానికి కావాల్సిన మెడిసిన్ నేను కనిపెడతాను. బీ కేర్ఫుల్. తీసుకెళ్ళా. ఏమిటిది? బట్టలు తెచ్చుకున్నారా? సరదా పుట్టి దారిలో ప్యాంటు షర్టు కొనుక్కున్నా. చీరెందుకు తీసుకొచ్చారు? కట్టుకోవాలనిపించింది. అమ్మో, మీ భార్య విగ్రహానికి షాపులో దొరికే చీరలు చాలు. పిచ్చి పిల్ల, ఈ రోజు నీ బర్త్డే. పుట్టబోయే బాబు గురించి ఆలోచిస్తూ నీ పుట్టినరోజు సంగతే మర్చిపోయావా? ఎందుకు కన్నీళ్ళు? నా పుట్టినరోజే మర్చిపోని మీరు రేపు నేను పోతే నన్ను ఎలా మర్చిపోగలరు? చిచి, ఈ రోజు అలాంటి టు యూ. థ్యాంక్ యూ. ముందు వాడికి తినిపించమ్మా. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి వాడికి ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి. అదేంటన్నయ్య? అంతే కదమ్మా. రేపు బాబు పుట్టాక నువ్వు గోరు ముద్దలు తినిపించేది వాడికేగా. చెల్లెమ్మా, 10 మందికి ఆప్యాయతలు పంచే మీ జంటకి దేవుడు ఏ అన్యాయం చేయడమ్మా. రేపో మాపో జూనియర్ ప్రతాప్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ మామయ్య ఆ లిటిల్ రాస్కెల్ కి ఇదే హోటల్లో వచ్చే ఏడాది గ్రాండ్ గా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తాడు. ఓకే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. మిగతా పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు లేదో చూసేస్తా. అయితే మీరు వచ్చింది నా బర్త్డే కాదనమాట, మీ ఇన్వెస్టిగేషన్ పని మీద. అందుకు ఇందుకు కూడా నువ్వేం కంగారపడికి వెళ్ళి పని చూడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పార్టీ అయిపోయిందా? కేక్ అయిపోయిందా? ముక్క కూడా మిగలేదా? కేకు లేదు, జోకు లేదు. బర్త్డే సంగతి మర్చిపోయి పైగా జోకులు వేస్తున్నావా? మర్చిపోవటమా? అది నా జన్మలో లేదు గురు. చిన్నప్పుడు నాకు 2 ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. ఒకటి జ్ఞాపక శక్తిలో, జ్ఞాపకం లేదు గురు. అందుకే నీకు ప్రైజ్ ఇచ్చింటారా? రంగనాథ్, చూసావు కదమ్మా వీళ్ళ వరుస. ప్రతాప్ కొట్టి డ్యూటీ పిచ్చి. పిచ్చి అంటే జ్ఞాపకం వచ్చింది. ఓసారి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో ఉన్న పిచ్చాళ్ళందరినీ ఫ్లైట్లకి ఎక్కించి తీసుకెళ్తున్నారా? 250 మంది ఫ్లైట్ లో కూర్చున్నారు. 250 మంది బై గుయ్ మరి ఒకటే కేకలు పెడుతుంది. ఆ కేకలు వినేసరికి పైలట్ కి గుండె జల్లుమంది. భయమేసి ఇన్ఛార్జిని పిలిచి, పిచ్చి వాళ్ళు గొడవ చేస్తుంటే నేను పైలటింగ్ ఎలా చేస్తానో నాకే తెలియటం లేదు, వాళ్ళని నిశ్శబ్దంగా ఉండేటట్టు చూడు, నీకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అనగానే ఇన్ఛార్జి 1000 రూపాయలు తీసుకుని డోర్ క్లోజ్ చేసి అక్కడికి వెళ్ళాడు. కరెక్ట్ గా 5 మినిట్స్ దాటిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్. అస్సలు శబ్దం వినపట్టలేదు. ఇన్ఛార్జి డౌట్ వచ్చి, ఏమయ్యా నువ్వు అసలు ఏం చేసావని అడిగాడు. ఏమయ్యా, ఏం లేదు సార్, పిచ్చోళ్ళు కదా, తలా 20 రూపాయలు ఇచ్చి బయటికి వెళ్ళి ఆడుకోమన్నాను, అందరూ వెళ్ళి ఆడుకున్నారని చెప్పాడు.
బందోబస్తు విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అది చాలా ముఖ్యం. కిచెన్ నుండి కారిడార్ వరకు గాలించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను సార్. గుడ్. అవసరమైతే కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఇంకో బెటాలను తెప్పించుకోండి. అంగుళం జాగ్రత్తగా గాలించండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, టాయిలెట్ ఎటువైపు ఉందండి? ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి. బహుశా ఇక్కడే చూసుంటారు. నో ఇక్కడే. మీరు ఐ మీన్ హాట్ షాప్ కి వచ్చారా లేదా షాన్ బాగ్ వచ్చారా లేదా? నేను స్ట్రిక్ట్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ కదా. బహుశా ఏ క్రిమినల్ లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేజ్ చేస్తూ తాహులో మిమ్మల్ని చూసుంటా. పోలీస్ ఆఫీసరా? లేకపోతే హోటల్ వాచ్మెన్ అనుకున్నారా? ఏండో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. హైట్ తక్కువేమో గానీ ఫైట్ విషయంలో చాలా సమర్థుండని ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కితాబ్ ఇచ్చింది తెలుసా? ఇక్కడ ఒక సైంటిస్ట్ హత్య కావడం నిజం. అలాగే కొందరు అమ్మాయిలు కనబడకపోవడం కూడా యథార్థమే. కానీ ప్రత్యేకించి ఇన్వెస్టిగేషన్ ఇక్కడే జరగాలనుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి? పోయిన చోటే గాలించాలన్నది పోలీసుల సూత్రం. పై అధికారులే ఆర్డర్స్ విత్డ్రా చేశారంటే ఓ మినిస్టర్ బినామీగా నడుపుతున్న ఈ హోటల్కి హత్యలకి సంబంధం ఉండి ఉండాలి. అంతేకాదు, డాక్టర్ శ్రీపతి హత్య చేయబడ్డాడు. శవం ఇక్కడే దొరికింది. కానీ అంతకు ముందు 4 అమ్మాయిలు కొంతమంది నర్సులు కనిపించకుండా పోయారు. వాళ్ళు చనిపోయారో బ్రతుకున్నారో ఇంతవరకు తెలియదు. ఒకవేళ హత్య జరుగుంటే శవాలైనా ఇక్కడ దొరకాలి, లేదా హంతకుడైనా ఇక్కడే ఉండొచ్చు. అందుకే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పాను. హంతకుడు ఇక్కడే ఉంటే మనవాళ్ళు గాని మనం గాని సెర్చ్ చేసేటప్పుడు అటాక్ చేయవచ్చు. అవును, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి. విశాఖరా బాత్రూమ్కి వెళ్ళిందేమో. ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకొచ్చారు? నువ్వు ఒంటరిగా వచ్చావని భయం వేసింది. ఏమిటి అలా ఉన్నావు? విపరీతమైన నొప్పిగా ఉంది. రా, హాస్పిటల్కి వెళ్దాం. ఏమిటి? ఏమైంది ప్రతాప్? హాస్పిటల్కి తీసుకెళ్ళు. కానీ ఇక్కడ ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. నువ్వు త్వరగా తీసుకెళ్ళు ప్రతాప్. బయలుదేరు. రంగనాథ్, ఈ హోటల్లో ఉన్న ఆడిటోరియంకి ఇక్కడికి ఏదో సభ్యం అన్నట్టుంది. ఆడిటోరియం సంగతి నాకు వదిలి, నేను పర్సనల్ గా చెకప్ చేస్తాను కదా. చెల్లెమ్మా, ఏం భయపడకమ్మా. ఏ సమస్య లేకుండా మా ప్రతాప్ కంటే సమర్థవంతుడైన బిడ్డను నువ్వు కంటావని నాకు బాగా తెలుసు. ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బయలుదేరండి. ప్రతాప్, వైర్లెస్ లో ఆ మంచి కబురు నాకు చెప్పబోతున్నావు. ఓకే? డాక్టర్ అర్జెంట్ ఎమర్జెన్సీ. డాక్టర్ తొందరగా పిలవండి. జాగ్రత్త, నెమ్మదిగా దిగు.
బ్రీత్. యా. మెల్లగా. డాక్టర్ సరే మేడం, డాక్టర్ అర్జెంట్గా పిలవండి, అర్జెంట్గా పిలవండి. బ్రీత్. డీప్ బ్రీత్. విజయ, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తానా? అలాగే వెళ్ళొస్తాను. ఈ విషయం అన్నయ్యతో చెప్పి తప్పకుండా తీసుకురండి. రేపో మాపో జూనియర్ ప్రతాప్ ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ మామయ్య ఆ లిటిల్ రాస్కెల్ కి ఇదే హోటల్లో వచ్చే ఏడాది గ్రాండ్ గా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తాడు. హంతకుడి కోసం హోటల్ మొత్తం గాలించాం సార్, కానీ ఎలాంటి ఆధారం దొరకలేదు. స్విమ్మింగ్ పూల్ దగ్గర శ్రీమంత్ గారి శవం మాత్రం కనిపించింది సార్. నో, నేను మరోసారి చెక్ చేయాలి. ఫాలో మీ. ఇక్కడ ప్రతి ఇంచి చెక్ చేయండి. ఏమాత్రం అనుమానం నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్.
వస్తున్నా. నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కడనే ఉండాలన్నమాట. ఉంటాను. నాకేం భయం లేదు. భయమా? అసలు భయం అంటే ఏంటో నాకు తెలియదే. నో నో నో. పైగా నేను స్ట్రిక్ట్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ కదా. హైట్ తక్కువైనా ఫైట్ విషయంలో చాలా స్ట్రాంగ్. అంటే నాకేం భయం లేదు. నాకేం భయం లేదు. డేరింగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ కదా. నాకేం భయం లేదు. ఓ నో, నేను తక్కువైనా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కదా. నాకేం భయం లేదు. అయ్యో, నాకేం భయం లేదు. నాకేం భయం లేదు, అసలు భయం లేదు. స్ట్రిక్ట్ అండ్ పోలీస్ ఆఫీసర్ కదా. నాకేం భయం లేదు. నాకేం భయం లేదు. షార్ట్ అయినా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కదా. అయ్యో అయ్యో, నాకేం భయం లేదు. అయ్యో అయ్యో అయ్యో, నాకేం భయం లేదు. అయ్యో అయ్యో, నన్ను ఒక్కడే వదిలిపెట్టెళ్ళారండి బాబోయ్. నాకు అసలే చచ్చే భయం. నేను పోలీస్ ఆఫీసర్నేంట్రా. అయ్యో, ఇంత పొట్టోండి, నా బతుకు తగలయ్యా. అయ్యో, ఏం జరిగింది? కనపడ్డా ముసలుడు? సార్, డాక్టర్ శ్రీపతి బాడీ మీద వేలిముద్రలు, చనిపోయిన విల్సన్ వేలిముద్రలు ఒకటే అని తేలింది. నో నో నో, ఆ వేలిముద్రలో విల్సన్ వేలిముద్రలు ఒకటే అలాగవుతాయి. విల్సన్ చనిపోయి చాలా రోజులైంది. అదే అనుమానంతో నేను బాగా పరిశోధించి చూశాను సార్. మార్చురీ రిపోర్ట్ చెక్ చేస్తే విల్సన్ విషం తాగి మరణించినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వబడింది. అసలు విల్సన్ బుల్లెట్స్ తగిలి చనిపోయాడన్న విషయం తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే పొరపాట విల్సన్ స్థానంలో విషం తాగిన మరో శవాన్ని పోస్ట్ మార్టం చేసినట్టుగా తెలిసింది. ఆ రాత్రి సైంటిస్ట్ వేదవ్యాస్ గారికి పంపిన శవం కూడా విల్సన్దే నేను తేలింది సార్. నేను వేదవ్యాస్ గారికి కలిసి వస్తాను. మీరు జాగ్రత్తగా కపలకేయండి.
విల్సన్ మీరు ఇచ్చిన రాజర్ పిస్టల్తో షూట్ చేసి తీసుకొచ్చాను. అతను మేల్కోవడానికి ఇంకెంతో టైం లేదు. చాలా మంచి పని చేశావు. వెంటనే ఇంకో పని చేస్తే బాగుంటుంది. 15cc D22 మిక్స్ చేసి వాడికి ఇంజెక్ట్ చేస్తే వాడి బాడీలో కెమికల్ రియాక్షన్స్ కలిగి చచ్చిపోతాడు. My God! ప్రాణం పోసింది ఓంకారనాదంలా ప్రపంచానికి మేలు చేస్తావని కాని 10 మందిని చంపుతావని కాదు. రాత్రింబగళ్ళు నేను పడిన కష్టం అంతా మట్టిపాలు చేశావు. ఇటువంటి మనిషికి ఎందుకు ప్రాణం పోసానా అని ప్రతిక్షణం బాధపడేటట్టు చేశావు కదయ్యా. నువ్వేదో భయంకరమైన హంతకుడివి, నన్ను నీ భయపడటం లేదు. నీకు ప్రాణం పోసింది ఒక తండ్రిగా, ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ మెదడు మార్పు చేసి ఒక మంచి మనిషిగా తీర్చిదిద్ది ప్రపంచానికే నీ వల్ల మేలు కలిగేటట్టు చేస్తాడు. రా ప్లీజ్, కమా, నాతో రా. వస్తావు కదా? తప్పకుండా వస్తావు. రా.
డాక్టర్ శ్రీపతి బాడీ మీద వేలిముద్రలు చనిపోయిన విల్సన్ వేలిముద్రలు ఒకటే అని తేలింది. మార్చురీ రిపోర్ట్ చెక్ చేస్తే విల్సన్ విషం తాగి మరణించినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వబడింది. అసలు విల్సన్ బుల్లెట్స్ తగిలి చనిపోయాడన్న విషయం తెలిసి నేను ఎంక్వైరీ చేస్తే ఆ రాత్రి సైంటిస్ట్ వేదవ్యాస గారికి పంపిన శవం కూడా విల్సన్దే నేను తేలింది సార్. ఐ హావ్ వన్ గ్రేటెస్ట్ అంబిషన్ ఇన్ లైఫ్. మానవ సృష్టి ప్రారంభం నుంచి పరిష్కారం కాకుండా ఒక ప్రశ్న మిగిలిపోయింది. దాన్ని సాధించగలిగినట్లయితే మన దేశం వైద్య శాస్త్రంలో ప్రపంచంలోనే ప్రథమ శ్రేణి దేశంగా నిలబడిపోతుంది. మీరు అడిగిన ఆ స్టార్ హోటల్ బ్లూ ప్రింట్ తీసుకొచ్చాను సార్. సార్ ఆ మార్క్ ఈ ఒక్క ఏరియా మనం చెక్ చేయడం మిస్ అయ్యాం. విల్సన్ ఇక్కడే ఉంటాడు. అంటే విల్సన్ ఇంకా బతికే ఉన్నాడంటారా? విల్సన్ బ్రతికే ఉన్నాడు. అతను వేలిముద్రలు ఎవరన్నా మ్యానిపులేట్ చేస్తున్నారో ఇంకా నేను చెప్పలేను. బట్ సార్ నాదో చిన్న అనుమానం. వేలిముద్రలు అనుకరించడం అసాధ్యమని సైన్స్ చెప్తోంది కదా. మరణించిన వాడు బ్రతకడం కూడా అసాధ్యం అని అదే సైన్స్ చెప్తోంది. ఈ హత్యలు విల్సనే చేస్తున్నాడు, ఇంకెవరైనా చేస్తున్నారు. ఈ ఏరియా నేను పర్సనల్ గా చెక్ చేస్తే గాని చెప్పలేను. సార్ మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. ఐ నో దాట్. నా ప్రాణ స్నేహితుడు రంగనాథ్ పోయిన తర్వాత ఈ దేశం ఇతర దేశాల కంటే గొప్ప దేశంగా నిరూపించిన డాక్టర్ వేదవ్యాస్ కూడా పోయిన తర్వాత నేను పోతే మాత్రమే. నా మీద కోపమా? మీ మీదే కాదు అన్నయ్య మీద కూడా. అన్నయ్యకి అసలు బుద్ధుందా? పెద్ద ఆశీర్వాదాలు పలికాడు. మేనల్ని చూడ్డానికి ఒక్కసారి వచ్చే టైం కూడా లేకపోయిందా? మీ అన్నయ్య చాలా దూరం వెళ్ళిపోయాడు. నా కోపం సంగతి చెప్పి మీరు పిలిపించొచ్చుగా. పిలవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండండి. వెళ్ళక తప్పదు విజయ్. మీరు లేకపోతే నాకేమీ తోచడం లేదు. పిచ్చిదానా, అది ఒకప్పుడు. ఇంతకాలం నేను నీ కంపెనీ ఇస్తే ఇప్పుడు వాడున్నాడుగా. వెళ్ళనా?
చూడమ్మా, ఇప్పుడు నిన్ను కాపలా కాయటం చూస్తుంటే నాకు ఓ సంగతి గుర్తొస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను చేయని పోలీస్ స్టేషన్ అంటూ లేదనుకో. అప్పట్లో నన్ను ప్రతి వాళ్ళు చాలా గొప్పవాళ్ళని మెచ్చుకునేవాళ్ళు. ఓ రోజు బావగారు ప్రత్యేకంగా శ్మశానంలో రీపోస్ట్ మార్టం చేయవలసిన డెడ్ బాడీకి నన్ను కాపలా పెట్టారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చీకట్లో నుంచి ఒక చెయ్యి వచ్చి గడేళ్ళ మీద పడింది. చెప్పకపోవడం ఏంటి, కొంచెం బెదిరిపోయాను అనుకో. అయినా ధైర్యంగా ఇక్కడ నీకేం పని రాని అడిగాను. బీడీ కాల్చుకోవడానికి అగ్గి పెట్టివ్వండి అని అడిగాడు. ఒరే వెధవా, అక్కడ అలా మంటలు మడుతుంటే కాల్చుకోక నన్ను అగ్గి పెట్టి అడుగుతావేంట్రా అన్నాను. ఆ మంటలు నన్నే తగలబెట్టలేకపోయాయి, ఇంకా బీడీ నేను చేస్తాయన్నాడు. మిగతా కథ తర్వాత చెప్తాను. మొత్తం కథ ఒకేసారి చెప్తే అందులో థ్రిల్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరో వచ్చినట్టున్నారు, తలుపు తీసి వస్తాను. అయ్యో, ఎవరు నువ్వు? అవద్దు, నేను చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని, నా జోలికి రావద్దు ప్లీజ్. కాశ్మీర్ నుంచి అయ్యో, చెల్లెమ్మా నువ్వు వెళ్ళిపో, చెల్లెమ్మా చెల్లెమ్మా నువ్వు వెళ్ళిపో ప్లీజ్. నువ్వు ఇక్కడికి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా చెల్లెమ్మా. అయ్యో పిండని తప్పేస్తాడు, వెళ్ళిపో చెల్లెమ్మా ప్లీజ్, వెళ్ళు వెళ్ళు. అయ్యో వెళ్ళిపో చెల్లెమ్మా, వెళ్ళిపో, నీకు దండం పెడతాను, ఇక్కడికి వెళ్ళిపో, వెళ్ళిపో.
ఆ